రీసెంట్ టైమ్స్లో ఓ మాట మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకోలేం. ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీస్ ఇబ్బందికి గురవుతున్నారు. రీసెంట్ టైమ్స్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు బాగా వైరల్గా మారాయి. చాలామంది రాజేంద్ర ప్రసాద్ను విమర్శించారు కూడా. అలానే ఇళయరాజా మాట్లాడిన మాటలు, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా బాగా ట్రోల్కి గురయ్యాయి. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం హరిహర వీరమల్లు ఈవెంట్లోని ఉదయ్ భాను కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. దీనికి కారణం ఉదయ్ భానుకి కనీసం అవగాహన సినిమా గురించి లేకుండా ఈ ఈవెంట్ను హోస్ట్ చేయడం. ముఖ్యంగా ఒక సినిమా ఈవెంట్ మనం చేస్తున్నామంటే చాలా ప్రిపరేషన్తో ఉంటుంటారు యాంకర్స్. అది చాలా అవసరం కూడా. పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమాకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ నుండి క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ను ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణన్ టేకాఫ్ చేశారు. ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెంచుకుంటూ ఉన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ను మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్లో ఉదయ్ భాను దర్శకుడిని క్వశ్చన్ చేస్తూ మాకెందుకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాట పాడారు అని అనిపిస్తుంది అని మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ పాట పాడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పాట రిలీజ్ కూడా చేశారు. మాట వినాలి అనే ఆ పాటకు దాదాపు 3 కోట్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇక్కడితో ఉదయ్ భానుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ హోల్ సిచ్యువేషన్లో కేవలం ఉదయ్ భాను మాత్రమే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమా పబ్లిసిటీ మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే బజ్ ఈ సినిమాకు లేదు. ఉన్నా కూడా అది చాలా తక్కువగా ఉంది అని చెప్పాలి. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పాటను పాడినప్పుడు అది నెక్స్ట్ లెవెల్లో వైరల్ అయింది. ఆ రేంజ్లో ఇది వైరల్ కాలేదు. ముఖ్యంగా ఈ సినిమా ఆల్బమ్ ఏమంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫెయిల్ అయినా కూడా ఆల్బమ్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. అయితే కొన్ని కథల మీద కూడా ఆల్బమ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా కీరవాణి టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు అంటే అది మామూలు విషయం కూడా కాదు కదా.